నువ్వు ఎక్కడ ఉండి ధ్యానం చేస్తున్నావన్న మాటతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు పరమేశ్వరుణ్ణి మనోనేత్రమునందు దర్శనం చేస్తూ ఇంద్రియములు మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిగతుడవు కావాలి. వెళ్ళగలిగినటువంటి స్థితి అంకురిస్తే ప్రాణోత్కరణమవుతున్నటువంటి స్థితిలో కూడా కపాలాన్ని భేదించి ఆ ద్వారము గుండా బయటికి వెళ్ళిపోతాడు. ధ్యానావస్థ యందు జీవుణ్ణి ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణవాయువుని పైకి పంపించి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు. భేదించి ఆ తలుపు తెరుచుకున్న తర్వాత అందులోంచి జ్యోతి రూపంలో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు. ఇంటికి వచ్చినారా? ఎడిగిరా పరుంది. అంతమంది వెళుతలేవు. ఆడివేండివి నువ్వు ఏం స్టారో ఏం కదో కానీ అప్పులు ఇచ్చే స్టార్ట్ చేసినావో లేదో అప్పుడే నీకు మంచి పేరు. ఇప్పుడు ఓ వారం క్రితం ఒకరికి లెక్కిప్పించింది గుర్తుందే? నేను ఇప్పించలా, నువ్వు ఇప్పించినావు. అదే నేనే ఇప్పించినాను. ఎంత 14 రూపాయలు వడ్డీకి. అంత రూపాయ పని ఏమన్నా ఏమైంది? నా 14 రూపాయలు ఏరిచ్చారు వడ్డీకి. ఇచ్చే వేలలో ఇస్తారు. 14 రూపాయలు. నువ్వు ఎంత ఇచ్చింది అమౌంట్ వానికి? నేను 10,000 ఇచ్చిన. 10,000 9,000? 10,000 నువ్వు కట్ చేయి. నా కమిషన్ ఉంటది కదా. కమిషన్ ఉంటది నీకు. ఎంత వడ్డీకి? అంత 10 రూపాయలు కదా మామూలుగానే. 10 రూపాయలు. 10 రూపాయలు వడ్డీ. నువ్వు ఆ రోజు ఏమేమి మాట్లాడినావు ఫోన్ లో? ఏం మాట్లాడినా 10,000 ఇవ్వకపోతే మర్యాద ఉంటుంది, చెడిపోతుంది. కాలు చేతులు అట్లా కూడా పని చేసుకోవద్దు. మేము మంచి వాళ్ళం కాదు. ముందునే మేము రాయలసీమలు మొత్తం పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఏదైనా మరుసరం మామూలుగా అడిగినప్పుడు ఇయ్యాల. మామూలుగా నెల ఇట్లా కట్టించేయాలా. లేదనుకో నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది, ఫోన్ ఎత్తుకోండేది, ఫోన్ చేసి లేదప్ప మాకు ఈ నెలలు కట్టలేను 6 నెలలు కట్టంటే నేను ఒప్పుకోను. తీసుకొచ్చి కట్టేస్తాను కూడా వసూలు చేసుకుంటాను. ఇంకో పెద్ద మాట అన్నావు. పెద్ద మాట ఏంటంటే పెద్ద మాట నువ్వు ఒకవేళ సచ్చినా నీ శవం మీదైనా సరే నేను డబ్బులు వసూలు చేస్తాను. అదే వాళ్ళ బంధువులకి అందరికీ పంపినా కూడా మీ బంధువుల్ని, మీ ఊళ్ళని, కొడుకుల్ని కూడా నెల 10 మందిలో నీ శవం మీద తప్పుకోకుండా నేను తీసుకొని వస్తాను. నీ శవం కూడా కదలు నేను నీ అట్లా అవన్నీ డేంజర్ నా కూడా చెప్పిన. అవి నేను వాళ్ళ బంధువులందరికీ పంపించిన. మంచిదే. అది ముందు మనం చెప్పాలి కదా. చెప్పాలా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇటు పొద్దున 3:30కో 3:45కో వాడు చచ్చిపోయినాడు. 3:45కో వాడు చచ్చిపోయినాడు. వాళ్ళు కూడా మాట మీద నిలబడే వంశమే అంటే వాళ్ళు ఒకరితో వాళ్ళు. అందుకే నేను ఆచితూచి అట్లా వాళ్ళకి ఇప్పించినాను. వాళ్ళు కూడా ఆ పిల్లోడే కాదు మాట మీద ఉండేది, మేము కూడా మాట మీదే ఉంటాము. మేము ఆ శవాన్ని ముట్టాము, ఆ శవాన్ని తీయము, ఆ కార్యక్రమాలు మేము ఏం చేయమని చెప్పి కొడుకు పట్టించుకోలే, వాళ్ళ బంధువులు పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు నిన్ను పిలిపిమంటారు. ఇప్పుడు ఆడి ఊళ్ళో మనం పల్లెగాడి డీజల్కి 10,000 ఇయ్యరంట. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వీడు తీసుకుంటే వాళ్ళు మేము 10,000 ఇవ్వలేము. నువ్వు శవం మీద వసూలు చేస్తా అన్నావు కదా. శవాన్ని ఆడి నిలబెట్టి శవం ముందరే వసూలు చేస్తాను, శవాన్ని ఎవరిని ముట్టిను, శవం ఎవడు కొడుకు కూడా దగ్గర రాకూడదు అన్నావు కదా. ఇప్పుడు నువ్వు వాడి శవం మీద ఏదో వసూలు చేసేసుకుంటే వాళ్ళు ఏదో చేసేసుకుంటారంట. వాడు లెటర్లో కూడా రాసినాడంట నా చావుకి అన్ని నీకే అప్పచెప్పేస్తానంట. ఏంటంటే నువ్వు పౌరుషంగా చెప్పింది వాళ్ళకు కూడా నచ్చిందంట. అన్ని నీకే అప్పచెప్పేస్తానంట. ఏంటంటే నువ్వు పౌరుషంగా చెప్పింది వాళ్ళకు కూడా నచ్చిందంట. వాళ్ళు కూడా అంతే ఎత్తునేమో మాకేం పెట్టుకోవాలని అవసరం ఉంది. వాడు కూడా అంత మాట ఇచ్చినాడు కదా. శవాన్ని పక్కకు కూడా నేను శవం నాకే సొంతము, ఆ శవం మీద నేను డబ్బులు ఎట్లా వసూలు చేస్తాను. అందుకు పిలుస్తాను. 2,000 డీజిల్ కొట్టిస్తే ఇప్పుడు మనం బయలుదేరిపోతున్నాము. ఇంకోటి చచ్చిపోయినోడు లెటర్ కూడా రాశాడంట. నా చావుకి కారణము శివానే. నా శవాన్ని ఎవరు ముట్టద్దండి, నా కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనొద్దండి, నా తదనంతరం జరిగే ప్రతి ఒక్క కార్యక్రమము నా శివ చేతుల మీదే జరగాలని చెప్పి లెటర్ రాసినాడు వాడు. అది ఇప్పుడు వాళ్ళ బంధువులు నిన్ను ఏడున్నాడు ఆయన పెద్ద మనిషిని పిలిచకరండి అని అంటారు. అది వాసన వస్తుంది సాయంత్రం అయితే అని ఊరంతా కొట్లాడతారు. లేదు ఆపినారు, మాకు సంబంధం లేదు, అలా అయిపోక కావాల్సిన వ్యక్తి వస్తాడు. మాట పడుతుంది కానీ నేను ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలే. మాట మీద వర్షిప్ అన్నిళ్ళకి ఎట్లయిపోతుంది జరిగిపోతుందా? అసలు ఏందని వాళ్ళు చెప్పిన దానికి ఏమన్నా
నువ్వు మాట వరుసగా అన్నావో వాళ్ళు ఆ మాటను సీరియస్ తీసుకున్నారో నాకు తెలియదు. అట్లా కాదు, ఎట్లా పుట్టారు అసలు దినాన్ని బయట ఎట్లా చేస్తాడు, అసలు ఎట్లా పుంచుతాడు? మళ్ళా బంధువులు చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ కొడుకులో కోడలు ఎవరు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ వైఫ్ చేసుకోవాలా. కానీ నువ్వు అన్నావు కదా నేను శవాన్ని దేవుడు కట్టారు 96 మంది. ఆ మాట వరుసనే ఆ మాటనే పట్టుకున్నారు వాళ్ళు, ఇడిసడం లేదు. లెటర్ కూడా ఉంది. అసలు దాని దినాలు ఇచ్చే డబ్బులు కానీ దినాలు చేసేది దాని దినాలు ఇచ్చే డబ్బులు కానీ దినాలు చేసేది. ఇంకోటి ఎవడు తెలివిగా నేను ఇరికిచ్చినాడని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే ముస్లోనికి చదివి రాదు, వాడు చచ్చిపోయినాడంట. 5 గంటలకి చచ్చిపోయినాక 5 గంటల కాడ లెటర్ రాసి మా జోలిలో పెట్టమని ఐడియా ఉరిచింటారు. ఇరికిచ్చమని నిన్ను ఇరికిచ్చాలనే ఉద్దేశంతోనే నా శివనే రావల్లా, నా శివానే ఈ కార్యక్రమాలు చేయాలా, నా శివానే చేతుల మీదే నా అంత్యక్రియలు జరగల్లా, నా దినాలు జరగల్లా అని చెప్పి మొత్తం ముసలోడు రాసినాడట. లెటర్ జోలిలో పెట్టుకున్నాడు, లోపల నిక్కర్ వేసుకున్నాడు, ఆ నిక్కర్లో పెట్టుకున్నాడు. అది ఇప్పుడు బయట తీసి పెద్ద మనుషుల్లో పెట్టినారు. ఇప్పుడు ఆయన ఎవరో పిలిపించండి అంటున్నారు. ఆ మహాత్ముడు ఎవరినైనా 10,000 వడ్డీకి ఇచ్చి మరి ఆ కార్యక్రమం కూడా ఆయనే చేస్తున్నాడు. చేతుల మీద బంధుత్వం పెద్దదంట, మొత్తం అంతా ఉన్నారు. ఏమి ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు ఏమైంది అంటే ఇరికిచ్చినది నువ్వే, రాపిచ్చినది నువ్వే, కొమ్మది లెటర్ కూడా నువ్వే రాసింటావు. ఇప్పుడు చదువు రాదేమో, చదువు రాదు. నాకు అర్థమైంది ఇప్పుడు మొత్తం. అంటే దీన్నంతా మొత్తం నీ ప్లానింగే, నన్ను ఇరికీలని ఖచ్చితంగా శివాని అసలు మైండ్ ఉండు. ఇది పట్టుకో, శివాని అయిపోయింది తెలుసు. నా పేరు శివ అంటే నిన్ననవడం లేదు, ఆ పై పరమాత్ముడు శివ. పరమాత్మ కవరింగ్ చేసి నువ్వే రాసింటావు, నువ్వే చేసింటావు. నువ్వు అందుకే అట్లోకి అదే పనికి పిప్పించినావు నాకు తెలుసు. ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టినారంట లెటర్ కి. నీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా లెటర్ పెట్టినారంట. ఇంకా లెక్కేసుకో ఎంత ప్రీ ప్లాన్ ఉన్నారో. ప్రీ ప్లాన్ అంటే నువ్వే ఆధార్ కార్డు నా దగ్గర ఉండేది నువ్వే తీసుకొని పెట్టిండావు. నువ్వు ఎవరు ఏ ముద్రస్తుంది నువ్వు అప్పించినోడు ఆధార్ కార్డు ఇలేదా? అప్పే ఈనాటికి ఇస్తాను, వాడి ఇచ్చింటే ఏమని కావాల్సింది ఇచ్చిండొచ్చు. కానీ ఆధార్ కార్డు ఎట్లా పోయింది అబ్బా? నువ్వు అంత తెగించిన మాట్లాడు. నాకు ఈ పాయింట్ నేను ఆలోచించాను చూడు. ఈ పాయింట్ కాదు, ఎవరో కుట్ర చేసినారు. నువ్వు చేసింటావా? ఇప్పుడు ఆయప్ప ఉండు, ఆయప్పకి ఇప్పుడు మల్లెపూలు, చామంతి పూలు, రోజా పూలు ఒక 70 సంచులు తెప్పించాలంట ఊరేగింపు ఇస్రే, పూలు జల్లేకి ఇస్రేకి. దండలు ఏవో పెద్ద పెద్ద దండలు ఏవో చెప్తున్నారంట. మళ్ళీ అది ఊరేగింపు వ్యాన్ ఒకటి, ఏమి తప్పిళ్ళు, డీజేలు, ఇవన్నీ నాకు తెలిసి 1,30,000 దాకా ఖర్చు రావచ్చు. మళ్ళీ దినాలకి వాళ్ళ కుటుంబం పెద్దదంట, అన్ని ఊర్ల నుంచి జనాలు వస్తున్నారు. అప్పుడు నువ్వు నాకు తెలిసి 7-8 ఏట్లు నాకల్లా ఏమి ఇవన్నీ ఉంటాయి. కానీ పుణ్యం మూట కట్టుకుంటున్నావు చూడు, అది నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఉంటాయి కానీ పుణ్యం మూట కట్టుకుంటున్నావు చూడు, అది నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఎవరో చనిపోయింది వాళ్ళకి. అదే కదా, ఎవరో చనిపోయిందని నవడేసం నేనేడి పెట్టాలి. అసలుకి వాళ్ళంతా బంధువులు లేరు, వాళ్ళు లేరు. ఛాలెంజ్ చేసినావు కదా, నేను ఛాలెంజ్ 96 అంటే నిజమైపోతుంది. 96 అన్నా వాళ్ళకి కావాల్సింది ఒకటి ఏరుకుంటారు వాళ్ళు. దాంట్లో ఇప్పుడు మనం బయలుదేరదా డీజిల్ కి 2,000 కొట్టించి చూసుకో, డబ్బులు ఏర్పాటు చేసుకో. ఏం చెప్తాను, ఏదో పెళ్లి చూలు పోయినట్టు ఎలవారు బిరిగిరా అని చెప్తాన్నట్టు. శవాన్ని చూడవా? శవాన్ని నేనే చూడాలి. నువ్వు ఇంకోటి 10,000 నాకేమొద్దు. ఈ పక్క నిక్కర్లో లెటర్ ఉంది, ఈ పక్క నిక్కర్లో ఇంకో లెటర్ ఉంది. ఈ పక్క లెటర్ లో ఇప్పుడు నీకు చెప్పిన ఈ పక్క లెటర్ లో ఇంకా బంధువులు తీలే. ఈ పక్క లెటర్ లో ఏం రాసినాడో తెలుసా? నా చావుకి కారణము వాడు శివగాడే, వాడు 10,000 ఇచ్చి నన్ను సతాయించి వడ్డీకి సతాయిస్తున్నాడు కాబట్టి నేను చచ్చిపోతాను. వాడిని 80% ఇటు సైడ్ పెట్టేద్దండి. ప్రతి ఒక్కరూ వాడిని కట్టేసి కొట్టి, రాళ్లతో కొట్టి, తాళ్లు కట్టేసి, బండికి ఇడిచి, ట్రాక్టర్కి తొక్కిచ్చి, పులిమేర కాడు వాడిని చంపి బూంచి పెట్టాడు అని చెప్పి ఈ పక్క నిక్కర్ జోబిలో పెట్టుకున్నాడు. అది ఊరికి తెలియదు. పెట్టుకున్నాడు కదా గుట్టమోడ, నువ్వే పెట్టి చచ్చింటావు. పెట్టుకున్నాడు కదా గుట్టమోడ, నువ్వే పెట్టి చచ్చింటావు. ఎవరు నాకే వచ్చిందిరా? నీకే వచ్చింది. అట్లా అసలు అయిపోతుంది నా పే అంత 10,000గా చచ్చిపోయింది. ఏంటుకుంటారు చేసినారు, కోర్టు చేసినారు. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఒక 10,000 ఇచ్చిన దానికి ఎంత ఏంటి చచ్చిపోతారు ఎవరైనా కదా. అంత సతాయిస్తాను కదా, అంత సతాయిచ్చి నువ్వు నీ నంబర్ నుంచి మెసేజ్లు కూడా పోయినాయి రాత్రి. నీకు తెలుసా? చచ్చిపోతావా నా డబ్బులు కొడత కడతావా, లేదంటే పొద్దున్న నిన్ను నరికేస్తాను. చచ్చిపోతావా నా డబ్బులు కొడత కడతావా, లేదంటే పొద్దున్న నిన్ను నరికేస్తాను. ఏమి పెట్టి చచ్చాము పెడతా నీ సెల్ నుంచి. అసలు నువ్వు మిసైల్ అవన్నీ ఎవరు చూడరా? ఎవరు సెల్ నుంచి వచ్చింది, ఎవరు బెదిరించినారు అనేది ఉంది. అర్థమైందా? ఇప్పుడు అసలు ఆయప్ప నిక్కర్లో, ఇప్పుడు నెక్కర్లో ఎడం పక్క ఉండే జోవి ఇలా లెటర్ ఉందనే విషయం ఎవరికి తెలియదు.
నాకేంటి తెలుస్తుంది చెప్పు. ఎందుకంటే ఆ అప్ప అంత శోభపడినాడు, అంత బాధపడినాడు కాబట్టి నాకు తెలుసు ఆ లెటర్ ఉంది. ఇప్పుడు నేను ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే నువ్వే పెట్టినావు నీ తప్ప నీ ముసలికి ఏంటంటే ఏం పెట్టి తెచ్చినావు నువ్వు ముద్రస్తున్నాడు ఇంకా ఆ లెటర్ ఆ లెటర్ చూస్తే ఖచ్చితంగా చంపేస్తాను నేను. వాళ్ళే వస్తారు. ఇప్పుడు కుడివైపు ఉండే నిక్కర్లో ఉండే లెటర్ పదామా మనం, లేకపోతే ఎడమవైపు ఉండే నిక్కర్ లెటర్ ఒప్పుకుంటావు? రెండింటిలో లెటర్. దీనికే పదామా స్వామి? మళ్ళీ నువ్వు డబ్బులు ఏదైనా అరేంజ్ చేసుకుని ఏదో అడిగి పోయి దండ వేసి కొంత మాట్లాడిచ్చి వాళ్ళకంతా ఇంత చీరలో పెట్టేసి ఏదో అది అట్టే ఉంటుంది, అతుక్కోయింది నిక్కర్కి అది. అర్థమైందా? అంగడి వర్షం పడి ఎవడైనా చెడిపోతే ఏమైనా కవర్లో చుట్టి పెట్టినారు వాళ్ళు ఎవరు అని అమ్మ లెటర్ అని తెలుసా? తడిసిపోకూడదు ఆ లెటర్ అని. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో అయినా కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ బాడీని రీపోస్ట్ మాట అని చెప్పి తోగినప్పుడైనా ఆ లెటర్ బయటపడుతుంది. చాలా పెద్దగా ప్లాన్ చేసినారు, ఎవరో కుట్ర దీంట్లో చాలా పెద్ద నిన్ను ఇరికిస్తే నేనే నువ్వు బాగుపడాలని చెప్పి 10 రూపాయలు వడ్డీకి ఇప్పించిన వాడిని ఎందుకు రాత్రులు అంతగా ఫోన్ చేసి చంపేస్తా బతికి రేపు పొద్దున్నే గిన తెల్లారుజాములో నువ్వు గిన బతుకున్నావు అంటే నా చేతిలో చస్తావు, నీ అంతా నువ్వే చచ్చిపో అని చెప్పి వాడిని ఎంత హింసించి ఎంత బాధ పెట్టి ఉన్నాయి వాళ్ళ సెల్లో రికార్డింగ్లు కాదు మెసేజ్లు కాల్స్ 68 ఫోన్లు చేసినావు 2 గంటల వరకు. నువ్వు రాత్రి ఎంత వండుకున్నావు? నేను మామూలు నువ్వు ఏం దౌరా చేస్తాను నువ్వు ఏమి నేను మామూలు నువ్వు ఏం దౌరా చేస్తాను నువ్వు ఏమి ఇన్ని ఫోన్లు వేసేసి 2 గంటలు 3 గంటలు మెంటల్ ఎక్కి కొట్టిన నువ్వు దోలు ఎక్కువయ్యి నన్ను సంపైపోయినా నేను పూనుకున్నావు నన్ను అసలు 2 గంటల కాదు 3 గంటల కాడ నుంచి ఫోన్ చేయడం వాడు మేలుకోలేదా? నువ్వు నీవు నాకు నన్ను నమ్మినే ఇప్పుడు ఏం దీనిలో బయటపడే మార్గం చూడు. ఒక 20-30 వేలు ఉంటే ఏదో చేద్దాం ఇంకేం చేద్దాం, ఒక 20-30 వేలు ఉంటే ఏదో చేద్దాం ఇంకేం చేద్దాం మనము. తప్పదు నన్ను భూచేగా చేస్తాను కదా. ఇప్పుడు ఆడి వేరేవాడు ఎట్లుంటుందో ఏమో. వాళ్ళు కొంతమంది వడ్డీ కడుగుతారు, వాళ్ళకి 10,000-20,000 ఇచ్చిరాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి. ఎందుకంటే వడ్డీలు ఇస్తారు అవన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఆయపకోటి ఇచ్చినావు వీళ్ళకి ఇవ్వలేదు అనుకో డౌట్ వస్తుంది వాళ్ళకి. ఎంత నీ చెప్పు భూంచేసినావు కదా. ఒక 50,000 మనం పెట్టుకొని పోయి కార్యక్రమం ఏదో చూసుకొని వస్తే మంచిది. అంత డబ్బులు కూర్ని అనవసరమే. నువ్వు ఏం సైతం నన్ను ఇన్వాల్వ్ చేద్దాం, నేను దీంట్లో ఏ పాత్ర లేదు నాది. నిన్ను కాపాడే ఒక్కటి నేను ఆలోచిస్తాను. అర్థమైందా? పోయినాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతాను, ఇంతగా ఇంటి ఖర్చులేకపోతాను. ఇంకోటి చెప్తే షాక్ అవుతాను. ఈ పక్క లెటర్లో రాసినాడు నువ్వు డబ్బులు కడతావు నాతో పండుకుంటావు అన్నా ఉంటాను, నువ్వు డబ్బులు కడతావు నాతో పండుకుంటావు అన్నా ఉంటాను ముస్లిం. అది ఆ లెటర్లో అది కూడా ఉంది. మానమ్మ అడిగి చూసినానంటే ఏమవుతారేమో మళ్ళీ అసలు ఆయన అది ఎట్లా మాటలు వచ్చినాయిరా నీకు నాకు అర్థం కదా. ఎవరు నేను చేసినానా? నేనేమన్నా ఇప్పుడు మళ్ళీ అంత జమ్మంగా ఎందుకు మాట్లాడినావు? అప్పుడు ఇచ్చినా 10,000 ఇచ్చిందని 10,000 ఇచ్చినట్లుండల్లా. ఏదో నువ్వు వాళ్ళ వంశాన్ని పోషించినట్లు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? అసలు నీ పక్కన పెట్టుకొని ఏంది చేయకూడదు, ఏంది అట్లాడకూడదు, ఏంది కూడా నీ దగ్గర ఉండకూడదు నాకు ఇబ్బడుతుంది. వాళ్ళకి ఎంతసేపటికి వస్తావని చెప్తావు? ఎంతసేపు నువ్వు ఊరినే ఉండు. వాళ్ళకి ఫోన్ చేయలేదు, నువ్వేంటి చేస్తావు? మళ్ళీ గెలుస్తానా? నువ్వు ఫోన్ చేసి గెలుతున్నావు. వాళ్ళు ఏం రాలే, ఫోన్ గీలు రాలే, గమ్మనుండవు. ఫోన్ రాలేదా? ఆల్రెడీ ఫోన్ నేనే పొద్దున్న నుంచి 8 సార్లు కొట్టినా నేనే ఫోన్లు. ఎట్లా మేము రాళ్ళ వద్దా ఏం మీరేం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని. ఏంటికి ఇవన్నీ చేస్తాను, ఏంటికి ఇవన్నీ చేస్తా. వాళ్ళ శవం ఆడుంటే ఎవరు పట్టించుకోకపోతే ఎవరు? ఒకటి మనమన్నా ఫోన్లు చేయాలి, లేదు వాళ్ళని చేయాలి. వాళ్ళు చేయకపోతే మనం చేయిద్దా? అసలు మనం చేయాలి, మనం కాదు నువ్వే చేసినామని అర్థం. అవును, మీరు శవాన్ని నిజంగానే ఇడిచిపెట్టేస్తారా? మీరు జాలిపడి మళ్ళీ ఏమన్నా శవాన్ని ఏమన్నా మీరు ఏమన్నా కార్యక్రమాలు చేసేటట్టుంటే చెప్పండి. సిగ్గు శరం ఉందా మీకన్నా అడిగినా? ఓ మాట మీద ఉంటే మాట మీద ఉండండి అని చెప్పిన తప్పే ఉంది దాంట్లో. ఏ ముద్రస్తున్న వాళ్ళను రెచ్చగొట్టి ఆ సర్పంచ్ కూడా పంపించిన ఇంటికాడికి. సర్పంచ్ కూడా వాళ్ళు 4 తిట్లు తిట్టొచ్చినాడు. వాయప్ప పెద్ద మంచి అతను ఎవరో వచ్చి కార్యక్రమాలు చేస్తానని అంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి అతనితోనే చేయించుకోవాలని ఉంటే మధ్యలో మీరంతా ఎవరు మూసుకొని కూర్చోడని చెప్పి గంట సేపు వేసుకున్నాడంట సర్పంచ్. క్లాస్ తెలుసా? నువ్వు చేసినావు కదా అతను చేసాగట్లా. ఎవరు? ఏ ముద్రస్తుడా నువ్వు నాశనం చూడు, నీకు ఏందో నా గురించి చేస్తే స్వీట్ లేవ తీసుకోము. శోభనానికి ఏం కాదు కదనా, శోభనానికి ఏం కాదు కదనా. బతండేది సాగు దగ్గరికి కదనా. స్వీట్లు అంటావేమన్నా నువ్వు?
ఈ మాత్రం బుర్ర లేదు. నన్ను ఎంచుకు తినొద్దన్నా నువ్వు మించిన ఇంత సాటిస్ఫై నువ్వు ఎప్పుడు. సరే శవం మీదే వసూలు చేద్దామా? శవం మీదే బొచ్చుంది మన దగ్గర. నా ముందే ఎలా చూస్తున్నారు? ఏమైనా కానీ పద్ధతి నువ్వు చేసే పనికి. వద్దులే, ఇది వాస్తవాలు ఏం జరిగినాయని ప్రెస్ వాళ్ళు పిలిపించి ఆ ఎడం పక్క జోయిలు ఉండే లెటర్ తీపిస్తారు. వాళ్ళన్న ప్రెస్ వాళ్ళు తీస్తారు కదా అని. వాళ్ళు ఎవరు పండుకోమని అడిగినారు, డబ్బులు ఇస్తావా? ప్రెస్ వాళ్ళు చూడండి. నేనేమే పడుకోమని నేను చెప్పలే కదా, నువ్వే చెప్పినావు కదా. ఎవడైనా మాట రాస్తాడు ఎవడైనా కానీ. ఎవడు నేను రాసినట్లు నువ్వు చెప్తాను లెటర్ నేను ఎవరితోనో రాపిచ్చి నేను ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేదో రాపిచ్చి నేను ఎవరితోనో ప్లాన్ గా పెట్టిపించినట్లు లెటర్ నేను పెట్టిపించినట్లు చెప్తాను. నాకు ఇప్పుడు బాగా బల్బు ఫుల్గా వెలిగింది, అర్థమైందా? నువ్వే వేసినావు, నువ్వే పెట్టినావు. ఈ లెటర్ ఎవరితో పెట్టించినావో కూడా అర్థమవుతుంది దగ్గర. నాకు తెలిసి ఏమన్నా నువ్వు ఈ పాత్ర ఎవరున్నారు ఇక్కడ, ఎవరెవరు కొందిసి ఏమన్నా అయిపో దగ్గర పెట్టించినావా? అయిపో ఇస్రాయిల్ చేస్తాడు అయిపోయినా. అవన్నీ కావాలేరా, ఖచ్చితంగా ఉంటాడు. కాదులేరా అంటే 100% ఉంటుంది దాంట్లో. ఏర్పాట్లు ఏం చేసుకోవద్దండి, మేమంతా బయలుదేరి వస్తున్నాము. శివన్న కూడా వస్తున్నాడు. మీరు ఆడ తబక్కని వాళ్ళ ఆడవాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్పులు తీసుకొని వాళ్ళు ఏమైనా మెట్టు తీసుకొని పరకలు తీసుకొని కొట్టారు. అతను అంగీకరించినాడు, ఆ కార్యక్రమాలంతా చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. అసలు వాళ్ళు కొట్టే ఉద్దేశం ఉందో లేదు కానీ నువ్వే అవును, మళ్ళీ మర్చిపోయినా. మీరు మళ్ళా ఏం బాధ లేనట్లు వారి మీదకి ఏం రాకోకుండా ఉండేరు. అంత ఆడవాళ్ళందరూ అంత చెప్పులు గిప్పులు తీసుకొని అడిగి ఉండండి. ఏంటి పెడతాను అట్లా నీ డౌట్ వస్తుంది కదా మళ్ళా. వాళ్ళు ఏం సైలెంట్ ఉన్నారు, నేనే ఉసగొలుపుతాను అన్నట్టు నువ్వు ఫీల్ కావా మళ్ళా? ఊరిని ఏం చేద్దాం చెప్పు, వాళ్ళు ఏం అనుకోలేదు, నువ్వేం ఉసుకోవట్లేదులే. బట్టలు వేసుకో మంచివి, ఏంటి గున్నీలు ఇవే మంచివి వేసుకో. నువ్వు వాడు వడ్డీలకి ఇచ్చేవాడని చెప్పినావు. నువ్వు డీసెంట్ క్లాస్గా ఉంటే రెండు దెబ్బలు పడకుండా ఉంటాయి చూసే వాళ్ళకన్నా. మంచి సూటు ఏదైనా టైప్ వేసుకొని కార్లో గ్లాసెస్ పెట్టుకొని కూర్చో. ఒక 50,000 డబ్బు క్యాష్ ఉంది కదా, క్యాష్ పెట్టుకొని కార్లో కూర్చో. లగ్జరీగా పోయేసి లగ్జరీగా వచ్చేద్దాం. ఏం ముదర్చుకోడా నాశనం అవుతుంది 50,000. కానీ త్వరగా లేట్ చేయొద్దు. రోజా పువ్వు ఓడి పెట్టుకోడా. జవాహర్ నెహ్రూనేమన్నా జవాహర్ నెహ్రూనే నేనేమన్నా పెట్టుకోండి పెట్టుకో వెళ్ళిపోని. నీకు ఇట్లా ఎవరాలు అయ్యా నీ మెట్టి దెబ్బలు తినిపించేది, నేను ఊరికే కాదు.